హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 5 జాబ్ ఆపర్చునిటీస్ చూద్దాం. ఇందులో బీఈ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, ఎంబీఏ, సీఏ అండ్ కంటెంట్ రైటింగ్, ఫ్రంట్ ఎండ్ మీద ఇలా డిఫరెంట్ మంచి రోల్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రెషర్స్కి ఉన్నాయి అండ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా కంటెంట్ రైటింగ్ అవన్నీ ట్రై చేయొచ్చు కాబట్టి మంచి జాబ్ ఆపర్చునిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో టాలెంట్ సిస్టమ్స్ ఈజ్ హైరింగ్ టెక్ ఫ్రెష్ ప్రోగ్రామ్. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది? కరెంట్లీ పర్సూయింగ్ బీఈ, బీటెక్, బీసీఏ, కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్. బీఎస్సీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుందో గ్రాడ్యుయేషన్లో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. లైక్ 24 పాస్డ్ అవుట్స్, 25 పాస్డ్ అవుట్స్ కూడా అప్లై చేయండి. కరెంట్లీ పర్సూయింగ్ అన్నాడు కాబట్టి. ఓకే, గుడ్ నాలెడ్జ్ ఇన్ బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, good oral and written communication skills, embrace teamwork and collaboration, strong analytical and problem solving skills, need to be very active and corporate cultured, need to have good learning ability, attention to detail is a must, being trustworthy and reliable. సో ఈ విధంగా మనకు చెప్పిండు క్వాలిటీస్ ఏమి ఉండాలని చెప్పేసి. సో కంప్యూటర్ సైన్స్ కాబట్టి ఏవైతే మీరు సెమిస్టర్స్లో నేర్చుకుంటారో అవన్నీ మెన్షన్ చేయండి. సో దట్ మీకు హైర్ చేసుకునే ప్రాబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. మీరు ఏవైతే కాన్ఫిడెంట్గా ఉంటారో ఆ టెక్నాలజీస్ అన్ని మెన్షన్ చేయండి రెజ్యూమ్లో. సో ఇదైతే అప్లై చేసుకోవడానికి లింక్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, చూసుకొని అప్లై చేయండి. నెక్స్ట్, కోనిక్స్ ఈజ్ హైరింగ్ ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్. సో ఎవరైతే ఫ్రంట్ ఎండ్ కోర్సెస్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ నేర్చుకుంటారో, ఫుల్ స్టాక్లో ఫ్రంట్ ఎండ్ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళకి ఫస్ట్ ఇంటర్న్షిప్ కోసం చూస్తుంటారు కదా ఫ్రెషర్స్. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. కమిట్మెంట్ పార్ట్ టైం వచ్చేసరికి 20 to 25 అవర్స్ పర్ వీక్. సో లొకేషన్ వచ్చి చూడండి, రిమోట్. సో మీరు ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు. సో ఎవరైతే కొంతమంది లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ స్కిల్ ఉన్నట్లయితే దే కెన్ అప్లై అనమాట. సో ఇది 5 to 8 years ఓల్డ్ స్టార్టప్ అనమాట. సో స్టార్టప్స్కి మనం ఎందుకే చెప్తుంటాం, స్టార్టప్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి. సో కోనిక్స్ అనే కంపెనీ మనం విని ఉన్నాం పేరు, బట్ ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మీద మనకు రోల్ ఇస్తుంది అని ముందే చెప్తున్నాం, దీని మీద వర్క్ ఉంటుందని చెప్పేసి. మీరు ఇదే ఒక ఎంఎన్సీకి వెళ్తే మీరు ఫ్రంట్ ఎండ్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నా కానీ మీకు అక్కడ ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ వస్తుందా, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ వస్తుందా, సపోర్ట్ ప్రాజెక్ట్ వస్తుందా ఏంటనేది మనం చెప్పలేము. ఓకే, సో కానీ స్టార్టప్స్లో ఏంటి అంటే వాళ్ళకున్న లిమిటెడ్ ప్రాజెక్ట్స్, లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ అలంతా చాలా స్ట్రక్చర్డ్గా హైర్ చేసుకుంటారు ప్లాన్డ్గా. అక్కడ ఫ్రంట్ ఎండ్ మీద వచ్చారంటే దానికే మోస్ట్లీ వాడతారు, ఫుల్ స్టాక్ వస్తే బ్యాక్ ఎండ్ కూడా వాడతారు. సో ఆ విధంగా మనకి ఏంటి అంటే స్టార్టప్లో లెర్నింగ్కి మనం ఏదైతే స్కిల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో దాని మీద వచ్చే ప్రాబిలిటీ అండ్ నాలెడ్జ్ అనేది పెరిగే విధంగా ఎక్కువ ఉంటుంది అనమాట మన స్కోప్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది మంచి ఆపర్చునిటీ. సో అప్లై చేయండి, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, సో దట్ మీకు అర్థమైంది మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మీకు ఎంత స్కిల్ ఉందని చెప్పేసి. ఇది కూడా అప్లికేషన్ లింక్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, చూసుకొని అప్లై చేయండి. సొసైటీ జనరల్ ఈజ్ హైరింగ్ ట్రైనీ ఫైనాన్స్ ఎస్జీ బ్యాంక్ ఇండియా. ఎవరికైతే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో లైక్ డిగ్రీ అండ్ మేజర్ సిఏ, ఎంబీఏ ఆర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ అయి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ టు ఆర్బీఐ. ఓకే, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వేరియస్ ఆర్బీఐ నామ్స్, ట్యాక్స్ లాస్, ఐఎఫ్ఆర్ఎస్, మేనేజ్మెంట్ రిపోర్టింగ్ ఆర్ బడ్జెటింగ్ ప్రాసెస్. సో ఎవరైతే ఫైనాన్స్ డొమైన్ ఆర్ ఎంబీఏ, సీఏ వాళ్ళు ఉంటారో వీళ్ళకి వీటి మీద నాలెడ్జ్ అనేది ఉంటుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి బీయింగ్ ఏబుల్ టు జనరేట్ అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ పెర్ఫార్మెన్స్, టీమ్ స్పిరిట్, కమిట్మెంట్. ఇంకా బేసిక్ థింగ్స్, ఇంకా లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్, గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్. కంప్యూటర్ స్కిల్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ ఎక్సెల్, పవర్ పాయింట్. చూసారా, ఇవన్నీ మనకి బేసిక్ థింగ్స్ అనమాట, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ. ఓకే, సో వీటి మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అఫ్ కోర్స్ ఉంటుంది సీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి గట్రా. ఓకే, సో మీరు ఎంబీఏ హెచ్ఆర్కి ట్రై చేసినా కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సెల్ ఇవే చూస్తారు. తర్వాత మైట్ బి ఎస్ఐపిలో చూస్తారు, కానీ ఫస్ట్ అయితే ఇవి చూస్తారు, బేసిక్ స్కిల్స్ అనమాట. సో దీనికి కూడా అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేట్ అన్నారు కాబట్టి 24, 25 పాస్డ్ అవుట్ అప్లై చేసుకోండి. ఒక అంతకు ముందు కూడా మీకు పాస్అవుట్ అయినా కానీ స్కిల్స్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లై చేయాలా వద్దా అనేది ఎక్కువ ఆలోచించొద్దు. ఏ ఇయర్ పాస్డ్ అవుట్, నేను ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. అప్లై చేయడానికి 5 minutes పట్టిద్ది. మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మీ రెజ్యూమే నచ్చితే వాళ్ళు ఛాన్స్ అవ్వచ్చు కదా. నెక్స్ట్, గ్రో ఈజ్ హైరింగ్ కంటెంట్ రైటర్ ఇంటర్న్. సో కంటెంట్ రైటింగ్ మీద ఎవరికైతే కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అడుగుతారో, కాపీ పేస్ట్ ఇలాంటి అడుగుతుంటారు. కొంతమంది సిస్టర్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లో ఉండి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అన్నట్టు మైట్ బి ఇక్కడ మెన్షన్ చేసి ఉండరు. ఇక్కడ చూడండి, మీరు క్లిక్ హియర్కి వెళ్ళినాక చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్ అని చెప్పేసి.
బట్ ఇదైతే మీరు చేయగలిగిందే కదా, లైక్ మరీ ఎక్కువ స్కిల్స్ అవసరం లేదు. టు రైట్ మీనింగ్ఫుల్ కంటెంట్ అబౌట్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ కీపింగ్ ఇన్ మైండ్ ది ఎడిటోరియల్ గైడ్ లైన్స్. సో కొంచెం ఇక్కడికి రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటాయి కదా, లైక్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, వాటి మీద మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఇది రాయడానికి మీకు ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్ టు నార్మల్గా నాలెడ్జ్ లేకపోతే. ఓకే, టు కండక్ట్ రీసెర్చ్ టు ఐడెంటిఫై ఆన్లైన్ communities, trending topics and new content ideas to add to the grow content repository. సో ఇది ఇంకా మోస్ట్లీ ఇంకా కంటెంట్ రైటింగ్ మీదే కొంచెం స్టడీ చేసుకొని, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీని మీద వెళ్ళి మీరు ట్రై చేయండి. ఎవరికైతే కెరీర్ గ్యాప్స్ ఉన్నాయో సో అందరూ అప్లై చేయొచ్చు, వాడు ఎలిజిబిలిటీ ఏం పెట్టలేదు కాబట్టి. ఏ గ్రాడ్యుయేషన్ అయినా, ఏ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయినా, మీకు ఆ పర్టికులర్ డొమైన్ మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే యూ గైస్ కెన్ అప్లై టు గ్రో. ఓకే, నెక్స్ట్ ఎల్ఆర్ఎన్ ఈజ్ హైరింగ్ ట్రైనీ బిజినెస్ అనలిస్ట్. Good communication skills, must have done direct customer interaction, BE BTech plus MBA డిగ్రీ అంటున్నారు. సో BE BTech చేసినాక MBA చేస్తారు కదా, వాళ్ళు అప్లై చేయొచ్చు. నాలెడ్జ్ ఆఫ్ టెస్టింగ్ టెక్నాలజీ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్టింగ్ సిస్టమ్ యూనిట్ ఇంటిగ్రేషన్ ఇంటర్ఫేస్, అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా మోడలింగ్, ఆబ్జెక్ట్ మోడలింగ్ అండ్ ఓవర్ డిజైన్ ప్రిన్సిపల్స్, ఎక్సెప్షనల్ లిజనింగ్, రైటింగ్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో చూసారు డేటా మోడలింగ్ ఇవన్నీ. ఇది ఎందుకంటే మీరు బిజినెస్ అనలిస్ట్కి వెళ్తున్నారు కాబట్టి డేటా మీద ఇంపార్టెంట్. మీరు డేటా అనలిస్ట్ అయినా, బిజినెస్ అనలిస్ట్ అయినా కానీ, సో బిజినెస్ అనలిస్ట్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్లయింట్స్తో కానీ, ఈ డెసిషన్ మేకింగ్లో కానీ వాటి మీద ఎక్కువగా ఉంటుండ్రు. టెక్నికాలిటీ డేటా అనలిస్ట్తో కంపేర్ చేస్తే బిజినెస్ అనలిస్ట్కి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ బట్ ఉండాలి. ఓకే, ఈ విధంగా ఉంది మనకి. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఫ్రెషర్స్, ఓకే కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీకు ఈ నాలెడ్జ్ అండ్ మీకు ఈ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే, క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ గైస్ కెన్ అప్లై. సో ఈ 5 జాబ్ ఆపర్చునిటీస్ లింక్స్ కూడా మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఫర్ మోర్ సచ్ జాబ్ అప్డేట్స్ మన ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీరు ఎగ్జామ్స్ అప్లై చేసినాక మీకు ఏమైనా ఎగ్జామ్స్ మెయిల్ కానీ, ఇంటర్వ్యూ మెయిల్ కానీ, ఓకే ఏ మెయిల్స్ వచ్చినా కానీ మాకు షేర్ చేయండి. సో దట్ దానికి ఏమైనా రిలవెంట్ కంటెంట్ మనం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మన ఫ్రంట్లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, ఎందుకంటే కొన్నిసార్లు 1 జాబ్ 2 జాబ్స్ ఉన్నప్పుడు మనం యూట్యూబ్ వీడియో కాకుండా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ చేస్తాం కాబట్టి. For more such content, please do follow Frontlines Media in all social media platforms. I am Ranjit signing off. Thank you.